క్యూటీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాస్మిన్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. సో నేనైతే ఇంకా నాకైతే తెలుసు అబ్బా మీరందరూ మన లాంగ్ వీడియో చూడడానికి అయితే వచ్చేస్తారని చెప్పి మేమైతే ఇంకా లాస్ట్ ఇయర్ కూడా వచ్చాము, కానీ ఈ ఇయర్ కూడా వచ్చాము. ఈ ఇయర్ అయితే మమ్మల్ని ఒక తాత తరుముకున్నాడు అనుకోండి. సో అది ముందు క్లిప్స్లో కూడా చూపిస్తాను. ఇంకా మేమైతే కింద ఉన్న ఫ్రూట్స్ కూడా తీసుకున్నాము, ఎందుకంటే అవి అప్పుడే గాలికి రాలి పడిపోయి ఉన్నాయి కదా, అవి అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి చూస్తున్నారు కదా. ఇంకా వీడినైతే ఇటు తిరుగురా బాబు అంటే నేను తిరగనమ్మో నువ్వు యూట్యూబ్లో వ్లాగ్ పెడతావా అంటున్నాడు పాపం. అసలు ఎంత చల్లగా ఉందంటే చాలా చల్లగా ఉంది గాయస్. ఏసీ కూడా అవసరం లేదు తెలుసా, ఇక్కడే కొన్ని రోజులు అయితే ఉండిపోవచ్చు అనుకోండి. లాస్ట్ టైం ఎవరు లేరు కానీ ఈసారి చాలా మంది వచ్చారు దీనికోసం. 2 కవర్స్ తెచ్చుకున్నాం అనమాట. అంటే ఒకటి ఫ్రూట్స్ వేసుకోవడానికి, ఇంకోటి వచ్చి జీడిపప్పు విడిగా వేయడానికి. అందుకంటే అక్కడ తాత ఉన్నాడు అనమాట, చూడండి కనిపిస్తున్నాడు మీకు, కిందకు వచ్చి ఉన్నాడు కదా, తాతకి ఇచ్చేయాలన్నమాట జీడిపప్పులన్నీ సపరేట్ చేసేసి. మమ్మల్ని తరుముకున్నాడని చెప్పాను కదా ఆ తాత, ఆయన ఇంకైతే గాలి అయితే మామూలుగా రావట్లేదు ఇక్కడ. మా అమ్మ చూడండి అసలు ఇదంతా ఎడారి ఎలా ఉందో చూడండి, పైనేమో ఎండ కిందేమో మేము. ఇప్పుడు నేను దీన్ని కోసాను, ఒకసారి తిని చూద్దామా ఎలా ఉందో దీని టేస్ట్. సూపర్ అసలు, జ్యూసీగా ఉంది. ఏం కానీ ఇప్పుడు ఆ జీడిపప్పులు ఆయన కానీ ఇచ్చి వెళ్ళకుండా ఉన్నామనుకోండి మమ్మల్ని అయితే కర్రతో కొడతా తరుముకుంటాడు. ఇంకా మా అమ్మ చూడండి అసలు ముసుగు దొంగలా ఉంది, అసలు దొంగలించడానికి వచ్చినట్టే ఉంది. ఆ చున్నీలు ఎన్ని ఫ్రూట్స్ వేసుకుందో అసలు. కొంతమంది చెప్తారు అవి మరకలు పడితే పోవని చెప్పి, కానీ మా అమ్మ ఏంటో చున్నీలు అలా వేసేసుకుంది. వాళ్ళైతే దూరంగా వెళ్ళి కోసుకొని వచ్చారు గైస్, మేమైతే ఇక్కడే ఉన్నాము. సో ఇంకా చూడండి మా అమ్మ ఎన్ని ఫ్రూట్స్ అయితే కోసిందో. సో ఇంటికి వెళ్ళైతే వాటిని అయితే జ్యూస్ వేసుకొని తాగేసేయాలి. లాస్ట్ టైం కూడా అలానే తాగాము, భలే ఉంది. ఇంకైతే అందరం అయితే అలిసిపోయాం ఫ్రూట్స్ కోసేసి. మేమైతే ఆల్మోస్ట్ ఇక్కడే కొన్ని అయితే తినేసాము, ఇంకొన్ని అయితే ఇంటికి కూడా తీసుకొని వెళ్ళాము. ఎండకి పాపం వీళ్ళ పని అయిపోయింది అనుకోండి గైస్. ఇంకా ఏ తోటలకి కన్నం ఎంతమంది అంటే చూస్తూ ఉంది. విష్ణు చూడండి గైస్ పాపం కష్టపడి కాయలు ఒకవైపు విత్తనాలు ఒకవైపు వేస్తున్నాడంట అంటున్నా వేస్తున్నాడు పాపం కష్టపడి. కష్టజీవి అనమాట బిడ్డ. వాళ్ళని చూసి నేను ఎవరో అనుకున్నాను గైస్, తీరా చూస్తే మా క్లాస్ అబ్బాయి అనమాట పాపం. ఇంకా వెళ్తా ఉంటే ఇంకా దారిలో మామిడి తోటలు కూడా ఉంటాయి, వాటికి కనుక అన్నం వేస్తావా? బా ప్రశాంతంగా ఉంది గైస్ ఇక్కడైతే. తాత ఎక్కడికి వెళ్ళిపోయాడో అర్థం కావట్లేదు. మేము ఆయనకి జీడిపప్పు ఇచ్చేసి ఆ ఫ్రూట్స్ మేము తీసుకుని వెళ్దామంటే ఆయన పాపం మనుషులు వస్తూ ఉన్నారని చెప్పి కర్ర పట్టుకొని వాళ్ళని కలే వెళ్తూ ఉన్నాడు పాపం. ఎక్కడున్నాడు కూడా ఈ దరిదాపులు అసలు కనిపించట్లేదు అనుకోండి. మేమైతే వెతుకుతూ ఉన్నాం ఆయన కోసం. చూడండి మా తమ్ముడు అలా తింటున్నాడు. వాడి అమ్మ బంటే. మన టైం మంచిగా ఉంది కాబట్టి ఇక్కడ ఎవ్వరు లేరు. చూడండి అసలు ప్లేయింగ్ కార్డ్స్ కూడా ఆడున్నారు. పోలీసుని తీసుకొని వస్తే బాగుండేది, ఆయన ఇక్కడ ఎవరు లేరులేండి. మేమైతే ఇంకా కోసుకొని అయితే ఇంకా చక్కచక్క ఇంటికి అయితే వెళ్ళిపోవాలి. టైం కూడా అయిపోయింది, కొంచెం చల్లగా గాలి వస్తుంది కాబట్టి ఇంకా మా పని కూడా అయిపోయింది. అలిసిపోయి కొంచెం అలా కూర్చున్నాం, ప్రశాంతంగా ఉంది. ఈ చెట్లు చాలా చాలా పెద్దగా ఉన్నాయి. మనం ఇంట్లో కానీ వేసుకుంటే పొదుల్లో నుంచి వచ్చాయి. గైస్ ఇంకా మేమైతే బాగా తినేసాము, ఇక్కడికి వచ్చి మళ్ళీ తీసుకున్నాం కూడా. ఇంకా రిటర్న్ అయిపోతున్నాం ఇంటికైతే. బుజ్జి చెట్టుకి ఒక్క కాయ, బుజ్జి కాయ. అమ్మ ఎలాగైనా ఏం గాయ సాధించి ఒక కవర్ కోసింది అనుకోండి పాపం కష్టపడి. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఎవరు లేరు, ఈసారి ఉన్నారు. ఎందుకంటే ఇదంతా వేలం పాట పాడుకుంటారంట, సో వాళ్ళు చూసుకుంటారు. మీరు గుర్తుపట్టారా కలక్కాయలు, వీటితో చెర్రీస్ కూడా చేస్తారు. చూడండి భలే ఉన్నాయి కదా బుజ్జిగా. మోసపోయాను గాయస్, ఇవైతే ఆ కాయలే కాదు, అయ్యే కలక్కాయలు అవి కాదు. ఇది ఏంటో నేను కోరికు టేస్ట్ చూసేసాను, మరి నాకు ఏదన్నా అయ్యిద్దేమో. మా అమ్మ తిన్న తర్వాత చెప్పింది తిన్నుకు అని. బాగా తిన్న తర్వాత నోరైతే జిలబుడుతుంది గాయస్, ఎందుకో నాకు అర్థం కావట్లేదు, మరి మీరే చెప్పాలన్నమాట. తాటికాయలు అదే కదా నన్ను అంటారు, అవి కూడా ఉన్నాయి కానీ మాకు తెంపడం రాదనమాట. మా ఈ పాటికి చెట్టు చూడండి ఎట్లా ఉందో. ఈ చెట్టు ఎక్కడం కానీ వచ్చిండే పాటికి ఎక్కేసి ఇవి కూడా కోసుకొని తినేసేవాళ్ళమి, కాకపోతే మాకు చెట్టు ఎక్కడం రాదే. అలా బ్యూటిఫుల్గా ఉంది కదా గాయస్ లొకేషన్. ఇంకా ఎలాగో అలిసిపోయి వచ్చేసాము కాబట్టి ఇంకా వాటర్ బాటిల్ తీసుకొని అలా పొట్ట నిండా వాటర్ అయితే తాగేసాము. చూడండి అసలు ఎంత దూరం ఉందో. ఈ తోట అయితే చాలా పొడుగుగానే ఉంది తోట. చిన్న తోట అయితే ఏం కాదనుకోండి, పెద్ద తోటే. నాకైతే చూసేదా తెలీదు జీడిపప్పుల తోట కూడా ఉంటుందా, ఓహో ఇలా వస్తున్నాయా అని చెప్పి. అందరం అయితే కొంచెం వాటర్తో వాటర్ బాటిల్ కూడా తెచ్చుకున్నాం మేము. చూసారా ఇంకా 5 అయింది స్టార్ట్ అయ్యేటప్పుడు.
ఇంకా అలా వెళ్ళే దారులు అయితే చాలా తోటలే ఉన్నాయి. మిర్చి తోటలు అని చెప్పి, వేరుశనగ తోటలు అని చెప్పి, అంటే తోటలు కాదు పంటలు కూడా వేసున్నారు. బాగున్నాయి చూడడానికి. అలా ఈరోజు అయితే టైం పాస్ అయితే అయిపోయింది మా ఇంట్లో. అది ఇంట్లో అంటున్నా బయట. ఈ ఊరు పేరు వచ్చేసి తుమ్మలపెంట ఊరు. సో మీరు ఎప్పుడైనా ఇటు సైడ్ కానీ వచ్చి ఉంటే ఖచ్చితంగా విజిట్ చేయండి. ఈ ఫ్రూట్స్ వచ్చేసి జూన్ జూలై ఆ మంత్స్లో అయితే ఖచ్చితంగా వస్తాయి. చాలా స్వీట్ కూడా ఉంటాయి. మీరు పచ్చిగా తింటున్నారు కాబట్టి అవి కొంచెం ఒగురుగుంటాయి. అంటే పండు తింటే చాలా స్వీట్గా ఉంటాయి కాబట్టి చాలా బాగున్నాయి. ఇంకా అలా వెళ్తుంటే చూస్తుంటే కూడా కొంచెం రిలాక్సేషన్గా అనిపిస్తుంది. క్లైమేట్ కూడా చూడడానికి చాలా బాగుంది, ప్లెజెంట్గా. ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళేసరికి 5:30 అలా అయిపోయింది. ఇంకా అలా అంతా ఎటు చూసినా చాలా గ్రీన్గా ఉంది. వావ్, ఈ బర్రెల్ని చూస్తుంటే నాకైతే మా ఫ్రెండ్స్ గుర్తొస్తున్నారు. పాపం వాళ్ళు మళ్ళీ వీడియో చూస్తే హర్ట్ అవుతారేమో. నా ఫ్రెండ్స్ బర్రెలు కాదులేండి, డైమండ్సే. ఇంకా పనసకాయలు కూడా భలే ఉన్నాయండో. ఎప్పుడూ ఇంతలా ఉన్నాయి పనసకాయలు. ఇంక ఇంటికైతే వచ్చేసి మా మమ్మీ అయితే ఫ్రూట్స్ అన్నీ తీసుకొని అయితే ఒక గిన్నెలో అయితే పెడుతుంది. చాలా బాగున్నాయి ఫ్రూట్స్ అయితే. మేమైతే ఇంకా ఈ వీక్ అంతా జ్యూసీ ఫ్రూట్స్ అయితే తినేస్తాం. ఈ ఎండలకి పొట్టలో కొంచెం చల్లగా ఉంటుంది. సో ఇదైతే మన లాంగ్ వీడియో. మీరందరూ అయితే తప్పకుండా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. మీకోసం ఫన్గా ఉండాలని చెప్పి నేనైతే అలా మాట్లాడాను. నేను ఎక్కువ మాట్లాడను. ఇంకా అలాగో అలిసిపోయి వెళ్ళి పనుకోవాలి. సో ఇంకో లాంగ్ వీడియోలో కలుద్దాం. మీరు ఆలో సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.